వెల్కమ్ 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 గైస్. అనుకున్నట్టే మనం ఈరోజు ప్రతి కార్ చీట్ కోడ్ తెలుసుకోబోతున్నాం. లెట్స్ గో. సో టోటల్ 33 కార్స్ ఉన్నాయి గైస్. సో నేను ఫస్ట్ ఈ పార్ట్లో మాత్రం కేవలం 10 కార్స్ మాత్రమే చెప్పబోతున్నా గైస్. సో దాన్ని టోటలీ వీడియో 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది గైస్. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ అండ్ లెట్స్ బ్లాస్ట్ ద కవాసాకి నింజా H2R. గైస్ ఇక్కడే వచ్చి పడింది మళ్ళా. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ నేను చెప్తున్న కార్ ఈస్ 4000 మార్కలన్. సెకండ్ కార్ వచ్చేసి ఇనోవా. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. $3,111 మిలిటరీ కార్ గైస్. 3835 గైస్. నెక్స్ట్ 1820. So guys, 5309 Scorpio N. 2189 So guys, revealing the 8th car, BMW M3. Next, this is the last car of this part, 0002. And this is the 10 cars of our channel రివీల్ చేసేసాం గైస్. అండ్ దీంట్లో నేను ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నా గైస్ ఏది సేఫ్ అని. యాక్చువల్లీ ఆల్ సేమ్ ఉంటాయి, బట్ మనమైతే టెస్ట్ చేద్దాం. ఓహో, లోపలైతే అస్సలు బాగాలేదు నాకైతే అస్సలు నచ్చలేదు. ఆల్మోస్ట్ ఏ కార్లో నచ్చదు, ఆబ్వియస్లీ అది నాకు తెలిసిందే. ఓకే, ఫుల్ స్పీడ్ కొట్టేద్దాం. 270 280 ఉంటుంది. మనం దిగిపోవడం మంచిది. సో అక్కడే పాతకపోయింది మనదైతే కారు. సో మనమైతే ఇప్పుడు సైకిల్లో వెళ్దాము. సైకిల్లో అక్కడ దాకా వెళ్దాము. సైకిల్ టోటల్ స్పీడ్ ఏంటో కూడా తెలుసుకుందాం గైస్ మనం. ఓకే, నాకంటే ఫాస్ట్గా దొక్కిస్తున్నాడు సైకిల్, అది కూడా 100 km/h. ఇంకా స్పీడ్ 150 km/h. మీరు కూడా ఎప్పుడైనా సైకిల్ ఇంత స్పీడ్గా నడిపాడా? కాదు కదా, లేదు కదా. సో మనం ఆల్రెడీ ఒక కార్ని అయితే టెస్ట్ చేసేసాం గైస్. డిస్క్ బ్రేక్ అనుకుంటా చాలా బాగా పడుతుంది. అండ్ నెక్స్ట్ కార్ వచ్చేసి మార్కలన్ గైస్. ఇదేంటిది తంద్ర, ఇదా ఇది ఆఫర్ ఇచ్చింది నాకా. సో గైస్ నెక్స్ట్ కార్ మార్కలన్. ఈ కార్ అయితే అంత సేఫ్ కాదనిపిస్తుంది నాకైతే. వావ్, లోపల అంత బాగాలేదు. ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి డిఫెండర్కే కొడతా. లెట్స్ సీ. ఓకే, డిఫెండర్ కనబడింది. కొంచెంలో గైస్ మిస్ అయింది, కానీ మళ్ళీ సైకిల్ వేసుకుని ఈసారి కవాసాకి నింజా H2Rలో వెళ్ళిపోదాం. కవాసాకి నింజా మై ఫేవరెట్ బైక్. మీ ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ చేయండి. టోటల్ స్పీడ్ వెళ్ళిపోదాం. ఏ బైక్ కూడా ఈ గేమ్లో 250 km/h లేదు, కేవలం 180. వావ్, వాట్ అ స్టంట్. ఓకే, ఫ్లైట్ కూడా కదిలిపోయింది బాగానే. నెక్స్ట్ కార్ వచ్చేసి ఇనోవా క్రిస్టా. మన సైకిల్ ఇక్కడే ఉంది ఇంకా, పాపం దీన్ని గుద్దుకుంటూ మరీ వెళ్ళిపోతాను నేనైతే. ఇంకా నేను మన కేర్కి ఏం కాలేదు.
బట్ లోపల మాత్రం నాకు నచ్చింది గైస్. ఇది బ్లాక్ కలర్లో రివీల్ అయితే బాగుండు. మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా. నెక్స్ట్ వీడియో అయితే చేంజ్ చేసి చూపిస్తా. దిగాల్సిన టైం ఆసన్నమైంది. సో గైస్ అక్కడ ఏమైందో చూసారు కదా మీరే. ఎక్కడ ఈ నోవా? ఓ నో గైస్, నోవా నేను ఇక్కడ రివీల్ చేస్తే అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇప్పుడైతే డైరెక్ట్ 320 జెట్ ప్యాక్. చాలా జెట్ ప్యాక్. నేను ఎక్కువ జెట్ ప్యాక్ని అయితే యూజ్ చేయను. మీకు జెట్ ప్యాక్ డ్రైవ్ చేయడం వచ్చా? అయితే వచ్చు. సో ఇప్పుడైతే మనం మన కార్స్ దగ్గరికి వెళ్తున్నాం. నెక్స్ట్ కార్ అయితే యూరస్. సో ఈ కార్ అయితే నాకు చాలా బాగా లుక్ ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ అయితే ఇంత బాగుండదు. ల్యాంబోర్గిని యూరస్ ఐ లైక్. సో ఓకే, ఇక్కడైతే గ్యాప్ లేకుండా చేసాను కాబట్టి లెట్స్ గో విత్ BMW M3. ఎక్కలేం మనం ఆల్రెడీ. సో లెట్స్ గో. వెళ్ళిపోతున్నా. ఓ నో. సో ఇప్పుడైతే నేను 10th కార్ అయితే రివీల్ చేస్తాను అక్కడికి వెళ్ళాక. ఇప్పుడు ఏ కార్లో వెళ్దాం? బైక్లో వెళ్దాం గైస్. అది ఏ బైక్ అంటే ఓకే, ఇదైతే KTM డ్యూక్ 200. సో అక్కడికి వెళ్ళాక అయితే 10th కార్ అయితే రివీల్ చేయబోతున్నా. సో కార్ నేమ్ వచ్చేసి అయితే G-Wagon అనుకుంటా నాకు తెలిసి. Next cheat code will be activated in 2 seconds. ODM అంటే ఇదే వెళ్ళిపోతుంది. ఓకే లెట్స్ గో విత్ ద G-Wagoner ఏమో నాకు తెలిసి అది కూడా. ఎస్, G-Wagoner గైస్, లెట్స్ గో. ఈ కార్ అయితే వెనకాల లుక్ అయితే బాగుంటుంది, కానీ ఫ్రంట్ లుక్ వా చలో. ఎంత స్పీడ్గా వెళ్తుంది అనిపించట్లేదు. సో ఇప్పటికీ నేను ఈ కార్ని ఇష్టపడలేను. సో వెళ్తానే ఉన్నాను. షాలో లీవ్ ద కార్. మరి ఇంత డ్యామేజ్ కాలేదు గైస్, అంత కాలేదు, బట్ కొంచెమైనా అవుతుంది కదా. అది అండ్ అయింది, చాలా వరకు డ్యామేజ్ అయింది. మళ్ళీ మన సైకిల్ని తీసేసుకుందాం గైస్. ఈసారి వీళ్ళు ఎలాగైనా కొడతాయి సైకిల్ మీద. సో ఓకే, చాలా ఫాస్ట్ ఉంది. స్కిడ్ అయితే కొట్టేద్దాం అక్కడికి వెళ్ళి. అరే ఏదో కొట్టమంటే ఏదో ఓ వావ్ వచ్చింది గైస్, బాగానే ఉందనుకోండి. బట్ ఈ సైకిల్ని మనం జంటగా విడదీయలేము కాబట్టి అక్కడే పెట్టేసి వెళ్ళిపోదాం సైలెంట్గా. అదే మన కవాసాకి నింజా చాలా స్టైల్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను చేస్తున్న ఈ కార్ నేమ్ అయితే నాకు తెలియదు గైస్, ఇంత గుర్తు కూడా లేదు. బట్ ఈ కార్ అయితే బాగుంది. ల్యాంబోర్గిని దాని పేరు అయితే ఇదే, కానీ ఫుల్ నేమ్ లేదు. టెస్ట్ చేయడానికి ఇంకా 2 వీడియోస్ చేయాలి గైస్. సెకండ్ వీడియో ఇప్పుడైనా వస్తుంది, మళ్ళీ ఇంకెప్పుడైనా రావచ్చు. ఓకే, ఈసారి కార్తో నేను కూడా బయటపడ్డా లేట్గా. సో ఈసారి అయితే పక్కాగా మనం జెట్ ప్యాక్ తీసుకోవాల్సిందే. ఈ కార్ ఏంది ఇలా అవుతుంది? ఓ నో, అయితే నా మీద పడాల్సి వచ్చింది. ఓకే, జెట్ ప్యాక్ని తీసుకురండి. వచ్చేసింది మన జెట్ ప్యాక్. సో అలాగే ఇక్కడ పైన లుక్ అంతా వేసి వెళ్ళిపోదాం గైస్ మనమైతే. సో టోటల్ 1 ఒక్క నిమిషం ఆగరా నాయన. జెట్ ప్యాక్
1 2 ఏంట్రీదే 1 2 3 4 5 6 గైస్ మనమైతే చేసింది. ఇప్పటికి 6 కార్స్ని అయితే డ్యామేజ్ చేసాం మనమే. 6 కార్స్ కాబట్టి ఓకే. ఇంకా మనము చాలా చేయాలి. లాస్ట్ పార్ట్లో అయితే 13 కార్స్ నా బర్త్డే డేట్ గైస్ 13 అంటే. సో 13 కార్స్ని అయితే రివీల్ చేయబోతున్నా. లేకపోతే సెకండ్ పార్ట్లోనైనా 13 కార్స్ అయితే రివీల్ అయిపోతాయి. సో ఇక కేవలం 6 ఏంటిది నో. ఓకే లెట్స్ గో. సో ఇప్పుడు కూడా నేను కార్తో పాటు వెళ్ళిపోదాం. యుఎస్ ఫస్ట్ అనుకున్నా బట్ యుఎస్ఏ లాస్ట్ అయిపోయింది. ఓకే నాకు ధైర్యం లేదు అండ్ ఇక్కడే రివీల్ అయిపోయిందా. చాలా దగ్గరకు వచ్చాంగే. సో అయినా కానీ దూసికి వెళ్ళింది. సో ఇక మనం మళ్ళీ కవాసాకిలో వెళ్ళిపోదాం అక్కడికైతే. ఓకే నేను వీళ్ళు కొడదామని అక్కడికి వెళ్ళా బట్ అది వీళ్ళ దగ్గరనే పడేసింది నన్ను అయితే. నో చాలి నో దయ్యా. ఎస్ వీళ్ళు వస్తుంది ఆబ్వియస్లీ. అండ్ ఓకే వీళ్ళు అయితే రావట్లేదు బట్ I'll try. ఎస్ వచ్చింది ఎస్ వీళ్ళు. అండ్ లాస్ట్ ఓకే ఇది రావట్లేదు వెళ్ళిపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కాగా నేను వీళ్ళు కొట్టడం అయితే ట్రై చేస్తా. అండ్ ఈ సైకిల్ని కూడా తీసేస్తా గైస్. నేను ఎంత పాపం చేశాను. అవును ఇది గేర్ సైకిలా చూద్దాం. సో గైస్ ఇప్పటికీ మన వీడియో 12 minutes 30 seconds అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ యుఎస్ కార్ ఇదైతే ల్యాండ్ క్రూషియర్ ఏదో కార్ పేరు ఇదైతే. ఇదే కార్ వైట్ కలర్ నాకు నచ్చదు. ఇది యాక్చువల్లీ ఉండేదైతే గ్రీన్ కలర్లో అంటే అది కాదు పఫియస్ కలర్. ఓ చాలా దగ్గరకు వచ్చాము ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడే కార్లో వెళ్దాం అనేది. ఇప్పుడు నేను ఓకే ఈ బైక్లో వెళ్దాం. ఆల్మోస్ట్ బుల్లెట్ అనుకోవచ్చు కానీ బుల్లెటే కాదు యమహా VMAX. ఓకే దీన్ని తీసుకెళ్ళి కవాసాకి గుద్దుతా. వీళ్ళు కొడదామంటే ఎలా లేపాలి. ఓకే కవాసాకి కనబడట్లేదు గైస్. Where is my Kawasaki Ninja H2R? ఓకే ఈరోజు గుద్దే అంత టైం లేదు. సో లెట్స్ స్టాప్ ద బైక్ అండ్ గెట్ ఇన్ టు ద కార్. మీ అందరికీ ఇష్టమైన కార్ని నేను ఇప్పుడు క్రాష్ చేయబోతున్నా గైస్. అదే ల్యాంబోర్గిని యుఎస్ఎస్. ఈ కార్ అంటే మీకు ఇష్టమో లేదో నాకు తెలీదు బట్ చాలామందికి అయితే ఇష్టం. అవునా సారీ టచ్ అయింది. సో నేను మాత్రం వదలను. ఇది రాగానే వెళ్ళిపోయిందంటే ఇంకక్కడ ఎలా వెళ్ళిపోద్దో ఏమో. ఇది ఆల్మోస్ట్ డోర్ అయితే ఊడిపోయినట్టే ఉన్నాయి బట్ ఊడిపోయాయి. సో ఇది ముందే డ్యామేజ్ అయింది కాబట్టి ఈ డ్యామేజ్ ప్రోడక్ట్ మనకొద్దు కాబట్టి కొత్త యుఎస్ఎస్ని తీసుకురండి. దీని నెంబర్ ఎంతనో కూడా మర్చిపోలేదు నేనైతే ఆబ్వియస్లీ. బట్ ఇప్పుడే నేను ఓకే 5309 కాదే. సో గైస్ నెంబర్ మర్చిపోయేంత 3835 ఈజ్ అ ల్యాంబోర్గిని యూఎస్ చీట్ కోడ్ గైస్. సో ఇప్పుడు వెళ్తున్నా
కార్ని తీసుకురావాల్సిన టైం ఆసనమైంది. ఇక పై నుండి లుక్ వేస్తే 1 2 3 4 5 6 7 8 ఏమీ అర్థం కావట్లేదు కాబట్టి కిందికి వెళ్ళిపోదాం. 4 5 6 7 8 9 10th కార్ లేదా? ఓకే, ఇక లోపలికి 1 2 3 ఓహో, ఇది చూడండి ఇలా ఉంది రేకుల మధ్యలో. ఓకే, ఓడ గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాం మన కార్లని. సో గైస్, మీకు కూడా ఏదన్నా చీట్ కోడ్స్ తెలిస్తే ఫస్ట్ వీడియోలో మిస్ అయితే డోంట్ మిస్. అండ్ ఇప్పుడైతే వేరే ఒక కార్లో వెళ్దాము. 2189. నాకెందుకో చాలా 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 బాగుంది అనిపిస్తుంది. చూసారు కదా గైస్, ఇన్ని కార్స్ అసలు. సో ఇక్కడ ఇప్పుడే నేను సో గైస్, ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.